అమ్మా ఈ బజార్లో 8 మంది తీసుకుంటారు. ఎందుకంటే రోజు వచ్చే ఆయన ఇంకో ఆయన వస్తారు. ఆయన దగ్గర రేట్ ఎక్కువని మన దగ్గరే తీసుకుంటారు ఈ 8 మంది కూడా. నాకు కూడా మార్కెట్లో తెస్తే 10 రకాలు తెచ్చి 20 రోజులు తినాల్సి వస్తుంది. అదే ఇప్పుడు పరిస్థితి. 20 రోజులు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి వాటిలో సారం అంతా పోతుంది. అవి 4-5 రకాల కిలోలు వేసుకొని వస్తే ఉండిపోతున్నాయి. 5 రూపాయలకి ఎన్ని దొండకాయలు వస్తాయని పెట్టి లేతగా ఉన్నాయి ఇందా చూడలా. కుళ్ళిపోతున్నాయి అని చెప్పి సన్నవి చిన్న వేయించుకుంటే బాగుంటుంది. కాయలు డైలీ రమ్మా. వస్తావా రోజు నువ్వు? డైలీ వస్తుంది. నిన్న ఆవిరి కుడుము వండాను కదా, ఆవిరి కుడుము వేయంగా మిగిలిన పిండిలో ఇడ్లీ రవ్వ కలిపేశాను అనమాట. ఆవిరి కుడుముకి గట్టిగా ఉండిద్ది కాబట్టి పిండి, ఇడ్లీ రవ్వ జస్ట్ కడిగి ఆ రవ్వ పిండిలో కలిపేసుకోవడమే. ఇడ్లీ సాంబార్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ చేసి ఇడ్లీ చేశానమాట. అది ఎప్పుడు లంచ్లోకి. మార్నింగ్ నిన్న తండ్రి కూతుళ్ళు ఇద్దరు డిన్నర్ స్కిప్ చేశారు. మార్నింగ్ ఆ అన్నం తినే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఆ అన్నంలో నేను చక్కగా ఆవకాయ పచ్చడి కలిపేసి అందరం తినేసాము. 5 రూపాయలు దొండకాయలు ఏంది మరి, 5 రూపాయలకు దొండకాయలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను తీసుకున్న సాంబార్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఒక గోంగూర కట్ట తీసుకున్నాను. అవి 55 రూపీస్ అయినాయి. ఆ 5 రూపీస్ చేంజ్ తీసుకున్నాను 60 రూపీస్ ఇచ్చి. తర్వాత ఐడియా వచ్చింది, అయ్యో దొండకాయలు తీసుకోలేదు కదా, లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పి ఆ 5 రూపీస్ కూడా ఆవిడకే ఇచ్చేసి దొండకాయలు ఇవ్వమ్మా అని అన్నాను. మళ్ళీ ఇది చూసి మళ్ళీ కామెంట్స్లో వేసుకోమాకండి 5 రూపాయల దొండకాయలు ఏంది అని. అవి కాయలు కుక్కర్ మీద ఉడకబెట్టి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చూపించాను అనమాట. సో ఇదండి ఈరోజు నా వంట. అంటే ఈ కూరగాయలన్నీ కూడా తీద్దామనుకున్నాను, పాపాయికి లంచ్ టైం అయిపోతుంది అని చెప్పి తీయలేకపోయాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళైతే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పాత వాళ్ళైతే ఏం చేయాలి, లైక్ కొట్టి షేర్ చేయాలి. కొత్త వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నీ వీడియోస్ అంతేం బాగున్నాయి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా బాగుంటాయి. బిగ్ బాస్ వచ్చేస్తుంది కదా, 1st తారీఖు నుంచి బిగ్ బాస్ గురించి రచ్చ చేసుకోవాలి కదా, మనం డిబేట్లు పెట్టుకోవాలి కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్, నా ఫేవరెట్ కంటెస్టెంట్, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్, వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ అని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి కదా. మరి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనం పెట్టుకోవాలంటే మీరేం చేయాలి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పాత వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే కొత్త వాళ్ళు చెయ్యొద్దని కాదు, మీకు బిగ్ బాస్ కోసం చేసుకునే వాళ్ళైతే బిగ్ బాస్ వచ్చిన తర్వాతే కదా నేనేం చెప్తాను అనేది చూసి లైక్ కొట్టి షేర్ కొట్టగలుగుతారు. సో ఇదండి ఈ రోజుకి నా వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి. బాయ్. మరో వీడియోతో ముందుకు వచ్చే వరకు సెలవు.